ప్రొసీడ్. ఏంటత్తా పిండి రూపుతున్నావా? అయ్యో నేను అత్తేని కదయ్యా, పిన్నిని. పిన్నా? చెప్తే కదా తెలిసేది. అయ్యో నీకెందుకయ్యా ఈ పని? బిల్లు కట్టకుండా హోటల్లో చేస్తే తప్పు గానీ ఇంట్లో చేస్తే తప్పేంటి పిన్ని? అయినా మా అమ్మకి ఎన్ని పనులు హెల్ప్ చేస్తానని తెలుసా? పిండి రూపుతుంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసేది నేనే, అమ్మ వండి పెడితే కష్టపడి తిని పెట్టేది నేనే. అవును, గ్రైండర్ మిక్సీ ఉండగా మీరు ఇంకా ఇది వాడతారేంటి? మీ తాతయ్యకి రుబ్బురోలో రుబ్బితేనే నచ్చుతుంది. ఏమైంది? వేలు నలిగిందా? ఏం లేదు, ఊరికే. చూసావు పిన్ని, చిన్న దెబ్బ తగిలిందని గానీ ఎంత కంగారు పడ్డావు. మనసులో ఉన్న ప్రేమని మొహంలో కనపడకుండా రాత్రి ఎంతకి పిన్ని అందరూ అలా బిహేవ్ చేశారు. ఎవరూ మాట్లాడినప్పుడు నేను మాత్రమే మాట్లాడితే తాతయ్య కోప్పడతారని మాట్లాడలేదు బాబు. పార్వతి పిండి తీసుకొనిరా. వస్తున్నా. నువ్వు ఉండి పిన్ని, నేను తీసుకెళ్తా కదా. తీసుకెళ్తా ఉండు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ అంటారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా 2 జడలు వేసుకున్నావు అనుకో, అచ్చం మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో 2 జడలు ఏంటి బాబు? 2 జడలు వేసుకోవటానికి వయసు ఎందుకు అత్త? మంచి జుట్టు ఉండాలి గానీ నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాటం ఏముందత్త? సిల్క్ 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 జుట్టు పెట్టుకొని ఒక జాడ వేసుకున్నావు ఏంటత్త? వాట్ అది అది ఇలాగాని మామయ్య నిన్ను చూసాడు కదా ఫ్లాట్. లెట్ మీ డాన్స్ విత్ మై బ్యూటిఫుల్ అత్త. లుక్ లుక్ వాట్ ఎ బ్యూటిఫుల్ రెడ్. నేను వడలు వేసుకురమ్మంటే జడలు వేసుకుంటున్నావా? అది ఈ వయసులో 2 జడలా? అది కదక్క తను. నేను అదే చెప్పాను పెద్దత్త, ఈ వయసులో 2 జడలు వేసుకుంటే బాగుండదని. వింటేగా, పైగా 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు, జుట్టుంటే చాలని చెప్పింది. నువ్వేగా. ఏయ్ సరే సరే త్వరగా కానీ, అక్కడ పిల్లలు ఆకలి ఏడుస్తున్నారు. చూసావా? ఎందుకు అలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళీ వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు, జెలసీ. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కొరలాగా ఉన్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్త. ఉండాల్సిన వాడివేనయ్యా నువ్వు. పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేమాయని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటాను నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు, ఆకు కూడా కోయటానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించి కూడా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు. ఏంటి ఫ్లాటా? పడిపోయావా? అంతేలే మనం చూస్తే. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పగురు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవద్దమ్మా, ఇది మన నాన్నగారి ఇల్లు, మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మనం వేరే టీం. మీరెవరు వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క, ఎప్పుడు నీతోనే కదా ఆడతాం, నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. వెళ్ళి బౌలింగ్ చేయి. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? వేళాకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందొచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. జస్ట్ డస్ట్ ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్
చెప్పుకుందాం అనుకుంటున్నావేమో అదేం కుదరదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. అక్క రెడీయా? రెడీ. బాలే రే ఎందుకు రాగావ్? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ. నీకు కావాలా? నీకు కావాలా? చాక్లెట్స్. ఓకే, అందరికి ఇస్తాను గానీ నన్ను ఆడిస్తారా? సరే, చాక్లెట్ ఆడిస్తాం. చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపైర్ గుండు, నాకు మాత్రం చాక్లెట్ నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కే సరెండర్ అయిపోతారా? నేను అసలు టీంలోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ, మంగ దొంగ, మంగ దొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ. పిల్లకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఆహాహా, ఒత్తులు పాల తలికిలాగా తెల్లగా మిలమిలమిల మెరిసిపోతున్నాయక్క నీలాగే. కాంతం, నువ్వు వచ్చింది పంచదారకే కదా, పట్టుకెళ్ళు. దీంట్లో దీంతోనా? చాలా సర్దుకుంటాలే. చూడమ్మమ్మా, ఆ రఘు పిల్లలతో మంగా దొంగ అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నీ కూతుళ్ళకి మంచి పేర్లు పెట్టుకుని నాకు మాత్రం ఎందుకు నీ పేరు పెట్టారు? అది నా మీద అభిమానంతో మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. అలివేల మంగ తయారు MBBS అంటే ఏమైనా బాగుందా? మా అమ్మకు బుద్ధి లేదు సరే, మీ అమ్మకైనా ఉండాలిగా ఇలాంటి పేరు పెట్టడానికి. తిట్టుకుంటే మీ అమ్మను తిట్టుకో, చచ్చిపోయిన మా అమ్మ జోలికి రాకు. ఏమనుకుంటున్నావో? ఏమే పిల్ల అంత రుసరుసలాడుతున్నావు? ఏదో బావు కాబట్టి మరదల పిల్ల కదా అని సరసం ఆడుంటాడు. ఎప్పటికైనా నీ ముక్కుకు తాడు వేసేవాడే కదా. ఆ చపాతీ మొహం నా ముక్కుకు తాడేస్తాడా? చాలు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఓయబ్బో, ఇలాంటి వాళ్లే ఎప్పటికైనా పుట్టుక్కుమని ప్రేమలో పడతారు. ఇలా సంగతి నాకు తెలియదా ఏమిటి? రెడీ. అయ్యో బంతే లైన్లో పడిందన్నయ్య. కంగారు పడకండి రా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సారీ, బాల్ కోసం వచ్చాను. నేనెవరో మీకు తెలియదు కదా, రాఘవయ్య గారు మనవాడిని. అదేనండి, ఆయన పెద్ద కొడుకు భాస్కర్ రావు గారి అబ్బాయిని. బాంబే నుంచి వచ్చాను. మా భాస్కర్ కొడుకు అనుభవం. అడగకుండా వచ్చినందుకు మీకు కోపం వచ్చినట్టుంది. సారీ అండి, వస్తాను. ఈ రోజాడి జాతకం బాగుంది, భేషుగ్గా ఉంది. వచ్చే శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారి కళ్యాణం జరగబోతోంది. మీ దంపతులిద్దరూ నూతన వస్త్రాలు స్వామివారికి సమర్పించి ఆ శేష వస్త్రాలతో మీ కళ్యాణం జరుపుకుంటే మంచిది. అంటే ఇంకా 10 రోజులుంది. ఏంట్రా, నీకేమైనా ఇబ్బందా? ఇబ్బందే లేదు నాన్న, పార్వతీ పిల్లలు ఇక్కడే ఉంటారు. నేను మాత్రం వెళ్ళి పని చూసుకొస్తాను. అయితే ఆ ముహూర్తమే ఖాయించేయండి. అలాగే, మంచి రోజు చూసి పత్రిక రాస్తాను. ఒరే శివ, నాన్న వారికి 100 రూపాయలు ఇచ్చి పంపించు. అలాగే. 500 నోట్లే ఉన్నాయి.
నా దగ్గర చిల్లరలేదే. ఏంటి బాబాయ్ చిల్లరలేదా? నేను ఇస్తాగా. శివ, చిల్లర లేకపోతే పర్వాలేదు, 500 రూపాయలు ఇచ్చి పంపు. నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? మా మమ్మీకి ఎప్పుడో అయిపోయింది. మా అమ్మకి మేము పుట్టక ముందే పెళ్లి అయిపోయింది. రే తాతయ్యకి ఇది 60వ పెళ్ళిరా. అలాగా? అయితే మిగతా 59 నాన్నమ్మలు ఎక్కడా? రే 60వ పెళ్ళి అంటే 60 సంవత్సరాలకు చేసుకునే పెళ్లి. ఏ ఏంటి కాలికి ఏదేదో రాసిస్తున్నావు? ఈ ఫ్యామిలీలో డాక్టర్ని నేనున్నాను కదా. ఊరుకోవే, నేనే రాయమన్నాను. ఈ కాలు ఒకటే నొప్పిగా ఉంటేను. వయసు అవుతుంది కదా, ఇలాంటి నొప్పులు సహజం. హలో మంగ దొంగ, ఈ కాలుకు కూడా అదే వయసు కదా, మరి దీనికి రాలేదే? ఏంట్రా రాగానే వెళ్ళిపోతావన్నావు, ఇప్పుడేంటి అందరితో కలిసిపోయినట్టున్నావు? అవునమ్మా, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు. వీళ్ళంతా నీ గురించి బాగా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అవును పాప, ఆ మంగన మాత్రం ఎందుకురా ఏడిపిస్తున్నావంట? నీకెవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పుకుని బాధపడింది. ఏ అది మాత్రం మమ్మల్ని ఏడిపించడం లేదా? నువ్వు ఊరుకోవే. పాపం ఆ పిల్ల డాక్టర్ చదువుతుందని గాని చిన్నపిల్ల మనస్తత్వం రా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి సారీ చెప్పమంటావా ఏంటి? అది కాదులే, చెప్తానేముంది, ఇప్పుడే వెళ్ళి సారీ అని చెప్తాను, ఓ పని అయిపోతుంది. సారీ 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 అని చెప్తాను. నా మాట విను.